ప్రవచనం విను బిడ్డ. నువ్వు మందిరాన్ని విడిచి వెళ్ళపోతున్నప్పుడు నీ చేతిలో నా ప్రభు చేయి వేయబోతున్నాడు. ఓ గొప్ప వాగ్దానం ఇవ్వబోతున్నాడు. ఫలింపులే నీ బ్రతుకు ఫలభరితంగా మార్చబోతున్నాడు. చితికిపోయిన నీ బ్రతుకును కట్టబోతున్నాడు. కురింగిన నీ బ్రతుకు, ఓడిపోయిన నీ జీవితం వృద్ధి కలిగించబోతున్నాడు నా యేసయ్య. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇస్తాడండి నా దేవుడు. కనికర పూర్ణుడు ఆయన. చూసావు నీ నిరీక్షణ కోల్పోయే స్థితిలో ఉండిపోయావు. ఓడిపోలేదు నువ్వు. నీ బ్రతుకులో ఓడిపోలేదు. నీ నిజ జీవితంలో ఓడిపోలేదు. కుటుంబాల మధ్యన ఓడిపోలేదు. మనుషుల మధ్యన ఓడిపోలేదు. విశ్వాసుల మధ్యన ఓడిపోలేదు. మందిరంలో ఓడిపోలేదు నువ్వు. ఎందుకంటే ఓటమే ఎరుగని నా దేవుని బిడ్డవు నువ్వు. నీకు జయాన్నిచ్చునుగాక నా యేసయ్య. జయమిచ్చునుగాక, కృపనిచ్చునుగాక, బలమిచ్చునుగాక, శక్తితో నింపునుగాక. పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీ చేతికి నా దేవుడు అప్పగించునుగాక. ఓడిని నీ బ్రతుకు విజయం చూచునుగాక. ఆమేన్ చెప్పు బిడ్డ. ఈ ప్రవచనం నీ పట్ల నెరవేరునుగాక. గట్టిగా చెప్పు ఆమేన్. ఈ ప్రవచనం నెరవేరునుగాక. చేచాపావా మనసులో? చేతులు చేసాడు యేసయ్య. మనుషులు చేతులు చేస్తే జారుకుంటారు, వెనకబడిపోతారు, మాట తప్పిపోతుందేమో. కానీ నా ప్రభు మాట ఇస్తే ఆది తప్పడు. బహుబలమైంది ఆయన మాట. ఆకాశములో ఈ భూమి గతించిపోయినా ఆయన మాట గతించిపోని మాట. నా చేతిలో చెయ్యి వేసిన మాట. నేను అనుకుంటున్నవన్నీ నెరవేర్చబోతున్న మాట. చెయ్యి చాపు బిడ్డ. నీ చేతిలో నా ప్రభు చెయ్య వేశాడు. నీ కన్నీరు తొడవటానికే, కన్నీరు తొడవటానికే. గట్టిగా చెప్పండి. ఎన్నాళ్ళు నీ కన్నీరని, ఎన్నాళ్ళు ఈ హృదయములో కలవరపడుచున్నావా? కన్నీటి లోయలో ఉన్నావా బ్రదర్? హృదయములో కలవరపడుచున్నావా? కన్నీటి లోయలో ఉన్నావా? నాడు మన దేవుడు నా కన్నీరు చెబుదామా? పాడుతూ చెబుదామా? నాడు నా దేవుడు యేసయ్యా నా కన్నీరు తుడుచు దేవుడు ఉన్నాడు.